హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. పంతమా బంధమా పార్ట్ 2 అండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంటికి వెళ్ళిన మనోజ్ ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక 2 రోజులు తనలో తానే ఎంతో రగిలిపోతాడు. చివరికి తాను ఒక నిర్ణయం తీసుకొని స్వప్నకు ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను జాబ్ పని మీద వెళ్తున్నాను, ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు, నాకు నా ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు నా గురించి వెతికే ప్రయత్నాలు చేయవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. మొదట్లో అందరూ తేలిగ్గానే తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్ళాడు, ఉద్యోగం దొరికినాక వచ్చి తన భార్యని తీసుకుని వెళ్తాడు అని అనుకుంటారు. అలా 2 నెలలు గడుస్తాయి. మనోజ్ ఇంటికి ఒక ఫోన్ కానీ ఒక కబురు కానీ ఏది తన గురించి తెలియనివ్వడు. దాంతో కమలమ్మ కోడల్ని భర్తని సాధించడం మొదలుపెట్టింది. వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి వాడి గొంతు కోశారు. వాడిప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా కోడలు రాక వల్లనే అనేసరికి స్వప్నకు అప్పుడు అర్థమవుతుంది మనోజ్కి ఇది ఇష్టం లేని పెళ్ళి అని. తన మామగారు తన తండ్రి చేసిన సాయానికి బదులుగా తమ పెళ్లి జరిపించాడని తన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అయ్యింది. చాలా రోజులు కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే తట్టుకోగలడా? అసలే తనని గొప్పింట్లో ఇచ్చానని, తన కూతురికి ఇక ఏ లోటు ఉండదని భ్రమలో ఉన్న ఆయన తెలిస్తే ఏమైపోతారో అని మరింత కృంగిపోతుంది. ఇష్టం లేకపోతే పెళ్ళికి ముందే చెప్తే ఇలాంటి పరిస్థితి ఈ 2 కుటుంబాలకి వచ్చేది కాదు కదా. ఎంత పని చేశావు మనోజ్ అని ఏం చేయలేక నోరు మూసుకొని తన దుఃఖాన్ని గొంతులోనే ఆపేసుకుంటుంది. ఇంతలో తనకు వాంతులు అవుతాయి, కళ్ళు తిరిగి పడిపోతుంది. స్వప్న మామగారు డాక్టర్ని పిలిపించి చూపిస్తే తను ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఆ వార్త విన్న జగన్నాథం గారు సంబరపడిపోతే కక్కలేక మింగలేక నోరు మూసుకుంటుంది అత్తగారు. ఆమె గయ్యాళి కాదు. మొదట్లో స్వప్నని బాగానే చూసుకుంటుంది. కానీ కన్నబిడ్డ ఆచూకీ లేకుండా వెళ్ళిపోయేసరికి ఆ కోపం భర్త మీద, కోడల మీద ఆ వంకతో ఈ వంకతో చూపిస్తుంది. అలా స్వప్నకు 9 నెలలు నిండుతాయి. పురిటికి పుట్టింటికి వెళ్తుంది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కాన్పుకి వచ్చిన స్వప్నను చూసి రంగనాథ్ గారు తన వల్లే తన కూతురికి ఇలా అయ్యిందని కుమిలిపోతారు. అత్తగారు, మామగారు వచ్చి బాబుని చూసి కమలమ్మ ఎప్పటిలాగే కోడలంటే చిరాకు, మనవలను చూసి మురిసిపోతారు జగన్నాథం గారు. నన్ను క్షమించి తల్లి, వాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు, ఇదంతా నా మూర్ఖత్వం వల్లనే అయ్యింది. ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేశాను. జీవితాంతం నీ బిడ్డకు నీకు నా రక్షణ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు బాధపడకు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఇంటికి రప్పిస్తాను. నువ్వు మాతో ఇంటికి వచ్చేయమంటాడు. దానికి స్వప్న, క్షమించండి మామయ్య, మా నాన్న మాట విని ఈ పెళ్లి చేసుకున్నాను. మీరు మాకు సహాయం చెయ్యాలని ఈ పెళ్లి చేసి మీ కొడుకుని దూరం చేసుకున్నారు నా వల్ల. నేను ఇంకా అక్కడికి రాలేను. నన్ను బలవంతం చేయకండి అని లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న. దానికి రంగనాథం గారు, అమ్మాయి కోపంలో ఉంది బావగారు, నేను నచ్చచెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి అని అంటారు. దాంతో చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోతారు. రంగనాథం గారు ఎంత నచ్చ చెప్పినా స్వప్న వినదు. తిరిగి తన అత్తవారింటికి వెళ్ళటానికి స్వప్న ఒప్పుకోదు. ఇది ఎవరి తప్పు కాదు, ఇది విధిరాత. నా తలరాతలో ఎలా ఉంటే అలానే జరుగుతుంది. నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని అంటుంది తన తండ్రితో. ఇప్పటికే తన తండ్రి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంకా తను తన బిడ్డతో సహా అక్కడే ఉంటే ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎవరికీ చెప్పకుండా స్వప్న. ఇల్లు వదిలిన స్వప్న 2 ఉత్తరాలు రాసిపెట్టి వెళ్తుంది. నాన్నగారు, నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నేను నా బిడ్డ మీకు భారం కాదలుచుకోలేదు. నన్ను వెతకవద్దు. మీరు నాకు చెప్పించిన చదువుతో నేను ఒక ఉద్యోగం చిన్నెత్తుక్కొని జాయిన్ అవుతాను.
నా గురించి మీరు బాధపడవద్దు. చెల్లెళ్ళు, అమ్మ జాగ్రత్త. ఎక్కడ ఉన్నా మీ క్షేమమే తలుస్తాను. మీకు ఒక ఉత్తరం కూడా జత చేశాను. అది మా మామగారికి ఇవ్వండి అని రాసి ఉంటుంది. అమ్మ స్వప్న, ఎంత పని చేసావు తల్లి అని రంగనాథ్ గారు బాధపడతారు. జగన్నాథం గారికి చేరిన ఉత్తరంలో ఏముంది అంటే, మామయ్య గారికి నా క్షమాపణలు. మీరు మా కుటుంబానికి పెద్ద మనసుతో సహాయం చేశారు. అందుకు మీ కొడుకు మీకు దూరం అయ్యాడు. నేను మనస్ఫూర్తిగా మీ అబ్బాయి జీవితం నుండి తప్పుకుంటున్నాను. నే వెళ్ళిపోయినాక ఆయనను పిలిపించి ఈ లెటర్ చూపించి విడాకులకు అప్లై చేసి ఆయనకు నచ్చచెప్పి మరో పెళ్లి చెయ్యండి. ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఇక జీవితంలో మీకు కనబడను. సెలవు అని రాసిపెట్టి ఉంటుంది. ఆ లేఖ చూసిన జగన్నాథం గారు మరింత కృంగిపోతారు. నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యిందని. ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిన స్వప్న తన స్నేహితురాలికి ఫోన్ చేసి, నేను హైదరాబాద్కి వస్తున్నాను, నా బిడ్డతో సహా. నాకు ఉండడానికి ఏర్పాట్లు చేయమంటుంది. తను వచ్చేసరికి ఒక చిన్న ఇల్లు అద్దెకి చూస్తుంది రేఖ. చాలా థ్యాంక్స్ రేఖ, అలాగే నాకు చిన్న ఉద్యోగం కూడా చూసి పెట్టవా అని బ్రతులాడుతుంది. అసలేం జరిగిందని రేఖ అడిగితే జరిగినదంతా చెబుతుంది. దానికి రేఖ, నువ్వేం బాధపడకు, ఈ పక్క వీధిలోనే మా ఇల్లు, నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తానంటుంది రేఖ. స్వప్న వాళ్ళ ఇంటి యజమానురాలు శారదమ్మ కాంతారావు గారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. స్వప్న బాధలు విని తనకు చాలా తక్కువకే ఇల్లు అద్దెకిస్తారు. వారికి పిల్లలు లేరు. దాంతో స్వప్న బిడ్డ పేరు వంశీ. వంశీని చాలా బాగా చూసుకుంటారు. స్వప్న ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వెళ్ళిరా అమ్మా, బాబుని మేము చూసుకుంటాం, అలా అయినా మాకు పిల్లలు లేరు అనే విషయాన్ని మర్చిపోతాం అని అంటారు. బాబు చాలా ముద్దుగా బొద్దుగా ఉంటాడు. శారదమ్మ గారికి కాంతారావు గారికి చాలా అలవాటైపోతాడు. రేఖ స్వప్న కలిసి చదువుకున్నారు. రేఖ పెళ్ళయి అత్తవారింటికి వచ్చింది. వాళ్ళ అన్నయ్యకు కూడా జాబు హైదరాబాదులో రావటం వలన కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేస్తారు రేఖ వాళ్ళు. ఇల్లు కూడా ఆ ఊర్లోనే, కొంచెం దూరంలో రేఖ వాళ్ళ ఇల్లు ఉంటుంది. రేఖ వాళ్ళది మంచి కుటుంబం. రేఖ తల్లిదండ్రులు గోపాలరావు గారు, రేవతి గారు. వాళ్లకు 2 సంతానం, ఒక కొడుకు ఒక కూతురు. రేఖ స్వప్న ప్రాణ స్నేహితురాలు. రేఖ వాళ్ళ అన్నయ్య పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రేఖ స్వప్న గురించి చెప్పి తనకి ఒక ఉద్యోగం ఇప్పించమని వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది. సరే, రేపు ఒకసారి ఆఫీస్కి రమ్మను, రేపు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చూస్తాను అంటాడు. ఆ విషయం స్వప్నకు చెప్తుంది రేఖ. అలాగే రేఖ, రేపు ఉదయాన్నే వెళ్తాను అని ఉదయం 5 గంటలకు లేచి వంట చేసి బాబుకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి స్నానం చేయించి రెడీ చేసి తను రెడీ అయ్యి శారదమ్మ గారికి బాబుని అప్పగించి ఆ ఆఫీస్కి వెళ్తుంది. ఆ కంపెనీ చాలా పెద్దగా ఉంటుంది. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ కంపెనీకి చాలా బ్రాంచులు కూడా ఉంటాయి, ఫారెన్లో కూడా. స్వప్న వెళ్ళి రిసెప్షన్లో తన పేరు ఇచ్చి కూర్చుంటుంది. అక్కడ చాలామంది ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తే జీవితం స్థిరపడిపోయినట్లే అని, ఎంత అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఉద్యోగం రాదని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న స్వప్న ఇంతమందిలో తను సెలెక్ట్ అవుతుందో లేదోనని దేవుడికి దండం పెట్టుకుంటుంది. స్వామి, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, ఎలా అయినా నాకు వచ్చేలా చెయ్యి అని అనుకుంటుంది స్వప్న. అటెండర్ వచ్చి, స్వప్న గారు ఎవరండి అని అంటాడు. నేనే అంటుంది స్వప్న. లోనికి వెళ్ళండి, మిమ్మల్ని పిలుస్తున్నారు అంటాడు. స్వప్న, మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్తుంది. ఎస్ కమిన్ అంటాడు రామ్. రామ్ రేఖ వాళ్ళ అన్నయ్య. చాలా మంచివాడు, నిజాయితీపరుడు. స్వప్నను తను అదే మొదటిసారి చూడడం. స్వప్న ఎల్లో కలర్ చుడీదార్లో తన వంటి రంగుతో పోయేలా ఉంటుంది. గుండ్రని మొహం, పెద్ద కళ్ళు, బంగారం రంగు వంటి ఛాయ,
చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, పెద్ద జడ. ఎలాంటి వాళ్ళనైనా తన మాయలో పడేసేంత అందం తనది. ఆమెను అలా చూసి, రండి, మీరు మా రేఖ ఫ్రెండ్ కదా అంటాడు రామ్. అవును సార్ అంటుంది స్వప్న. పర్మిషన్స్తో పని జరగదు. మీకు టాలెంట్ ఉంటేనే ఇక్కడ ఉద్యోగం వస్తుంది. తర్వాత బాధపడవద్దు. ఇది చాలా పెద్ద కంపెనీ. ట్రై యువర్ లక్ అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు రామ్. స్వప్న అన్ని ప్రశ్నలకు తడపడకుండా సమాధానం ఇస్తుంది. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. కానీ ఉద్యోగం తెచ్చుకోవడం మాత్రమే కాదు, వర్క్లో కూడా చాలా సిన్సియర్గా ఉండాలి. మీ పర్సనల్ రీజన్స్ ఆఫీస్ వరకు మోసుకురావద్దు. ఆఫీస్కి వచ్చాక వర్క్ గురించి మాత్రమే మీ మైండ్లో ఉండాలి. ఆల్ ద బెస్ట్, ఇంకా మీరు వెళ్ళవచ్చు అంటాడు రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బయటికి వచ్చేసరికి అక్కడ రేఖ వచ్చి ఉంటుంది. ఏమైంది మేడం, కాయా పండా అంటుంది రేఖ. పండే అంటుంది స్వప్న. వామ్మో, మా చండశాసనుని మెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్. వాడు వర్క్లో చాలా సిన్సియర్. నీకు ఉద్యోగం ఇస్తాడో ఇవ్వడో అని భయపడి చచ్చాను అంటుంది రేఖ. అబ్బో ఊరుకోవే, ఆయన అంత సిన్సియర్ కాబట్టే అంత పెద్ద బాధ్యత ఆయనను నమ్మి ఆయనకు అప్పగించారు. పద వెళ్దాం. రేపే జాయినింగ్ అంట. మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో. అలాగే వంశీకి కావాల్సినవి తీసుకోవాలి. ఇంటికి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ తీసుకోవాలి. సూపర్ మార్కెట్కి వెళ్దాం అంటుంది. సరే, నాకు పార్టీ కూడా ఇవ్వు. ఇంత పెద్ద కంపెనీలో నీకు జాబ్ ఇప్పించానుగా. సారీ, నువ్వే నీ టాలెంట్తో గెలుచుకున్నావు, కానీ నాకు మాత్రం పార్టీ కంపల్సరీ. ఉండవే, నువ్వు అడగాల. నువ్వే గనక సహాయం చేయకపోతే ఒంటరిగా ఇల్లు నెత్తుక్కొని జాబ్ నెత్తుక్కోవడానికి ఎన్నేళ్ళు పట్టేదో. చాలా థ్యాంక్స్ రేఖ. ఏంటే కొత్తగా మన మధ్యలోకి ఈ థ్యాంక్స్ లాంటివి పదాలు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నీకు కాక ఇంకెవరికి చేస్తాను చెప్పు. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది అంటుంది రేఖ. అవునా, ఏంటే అది? అదా, కాలేజీ అయిపోయినాక నువ్వు నేను పెళ్ళిళ్ళు చేసుకొని దూరం అయ్యాం కదా. వారం నేను మా పుట్టింటికి వచ్చినప్పుడల్లా మళ్ళీ మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అంటుంది అల్లరిగా. పోవే నువ్వు నీ అల్లరి. ఇంకా నువ్వు చిన్నప్పటిలానే ఉన్నావు, ఏం మారలేదు అంటుంది స్వప్న. ఎందుకు మారాలే? పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుడితే స్నేహితులను చిన్న చిన్న సరదాలను వదిలేసుకోవాలా అని అంటుంది రేఖ. వాళ్ళు వెళ్ళేసరికి బాబు శారదమ్మ గారింట్లో నిద్రపోతూ ఉంటాడు. తనకి ఉద్యోగం వచ్చిన సంగతి శారదమ్మ గారికి చెబుతుంది స్వప్న. చాలా సంతోషం తల్లి అంటుంది ఆమె. పిన్ని గారు, బాబు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతుంది స్వప్న. లేదు స్వప్న, అలాంటిదేం లేదు. నిజం చెప్పాలంటే మా వారికి రిటైర్ అయిన కానుండి మా ఇద్దరికి చాలా బోరుగా ఉండేది. మీరు వచ్చాక బాబుతో గడుపుతూ ఉంటే టైమే తెలియడం లేదు. నిజానికి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, అందుకు. వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో. బాబు లేచాక నేనే తీసుకువస్తాను అంటుంది శారదమ్మ. సరే అని ఇంట్లోకి వెళ్ళి తన పనిలో మునిగిపోతుంది స్వప్న. రేఖ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి బాబుని రెడీ చేసి శారదమ్మ గారికి అప్పగించి ఆఫీస్కి వెళ్తుంది. రామ్ స్వప్నకు రోజు తను చేయాల్సిన వర్క్ ఏంటో చెప్తాడు. స్వప్న రామ్ చెప్పిన వర్క్లో చాలా సిన్సియర్గా పనిచేస్తుంది. అలాగే తనకి ఏమైనా డౌట్ ఉంటే రామ్ని అడిగి తెలుసుకుంటుంది. స్వప్న గురించి అంతా తెలిసిన రామ్ చిన్నపిల్లాన్ని చూసుకుంటూ ఆఫీస్ వర్క్ని ఇంటిని ఎలా మేనేజ్ చేస్తుందో అనుకొని ఆటో కోసం వెయిట్ చూస్తున్న స్వప్నని కారు ఎక్కమంటాడు రామ్. వద్దు సార్, నేను ఆటోలో వెళ్తాను అంటుంది స్వప్న. ఈ ట్రాఫిక్లో నువ్వు ఆటో కోసం వెయిట్ చేసి ఎక్కి ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది. పర్వాలేదు, ఎక్కు. ఇంటి దగ్గర మీ బాబు ఎదురు చూస్తూ ఉంటాడు అంటాడు రామ్. రామ్ అంటే చాలా రెస్పెక్ట్ స్వప్నకు. తాను ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే అందుకు కారణం రామ్ రేఖ వాళ్ళ ఇద్దరే. అందుకని
రామ్ మాటకి ఎదురు చెప్పలేక కారులో కూర్చుంటుంది. రామ్ చాలా సైలెంట్. తన వర్క్ ఏంటో తాను చూసుకుంటాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు. కాస్తో కూస్తో స్వప్నతో మాత్రమే మాట్లాడతాడు. పైగా రామ్ ఎప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. ఆ నమ్మకంతోనే తను రమ్మంటే కారు ఎక్కుతుంది. అలా స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపుతాడు. స్వప్న కారు దిగుతుంది. స్వప్న, రేపటి నుండి నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, రోజు కలిసి వెళ్దాం అంటాడు రామ్. దానికి స్వప్న, పర్వాలేదు, అదేం వద్దు సార్, మీకెందుకు శ్రమ అంటుంది. ఇందులో శ్రమ ఏముంది, మా ఇల్లు ఈ దారిలోనే కదా, కాదనకు అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసింది. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.